నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి విశిష్టత ఏంటి తదితర విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 19/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:05కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:15, తిథి విధియ రాత్రి 12:39, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:04, అలాగే రాత్రి తెల్లవారుజామున 5:15 దాకా రేవతి. యోగాలు తీసుకుంటే వృద్ధి రాత్రి 7:19 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 2:28 వరకు, భవ రాత్రి 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుంచి 3:12 వరకు, గుళిక కాలం ఉదయం 9:07 నుంచి 10:38 వరకు, యమగండం ఉదయం 6:05 నుంచి 7:36 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:57 వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:49 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:08 నుంచి 4:32 వరకు, వర్జం సాయంత్రం 6:39 నుంచి 8:04 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాల ముందు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ల మీద ఎక్కువ ఆలోచనలు ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించిన విద్య కొరకు కొన్ని రుణములు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరి యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఈ రోజున చర్చలకి రావడం అనేది మనం వీళ్ళ దాంట్లో చూస్తాము. అంటే ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా సంతానానికి, ఇన్వెస్ట్మెంట్లకి, వారి యొక్క విద్యలకి, వారి ఆరోగ్యాలకు సంబంధించి ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాల ముందు తెలుసుకుందాము. దాంట్లో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకుంటాం. వృషభ రాశి వారికి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు వాళ్ళు ఆశించిన విధంగా అనుకూలతే గోచరిస్తోంది. అంటే అది పెట్టుబడులు, అంటే ఏ రకమైన పెట్టుబడి, వాళ్ళ ఆలోచనలనే పెట్టుబడి కానీ, వారిచ్చిన సలహాల విషయంలో కానీ, సంతాన అభివృద్ధి విషయాల్లో కానీ, లేకపోతే సంతానానికి వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు సంబంధించి కానీ, అయితే వీళ్ళు ఇష్టమైన వ్యక్తులని ఈ రోజున సంప్రదించి తీసుకునే నిర్ణయాలు కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి కానీ అన్నీ కూడా చాలా సునాయాసంగా పనులు ముందుకు వెళ్ళిపోవడం, ప్రతి విషయం అంటే కుటుంబపరమైన విషయాలు చాలా వరకు సంతృప్తిని, సంతోషాన్ని కలుగు చేసే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వీళ్ళకి గృహానికి సంబంధించి ఏదన్నా, అంటే ఇంతకు ముందు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకొని కొనుక్కుందాం అనుకున్న ఆలోచనలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి గవర్నమెంట్లో ఏదైనా లోన్లకి సంబంధించిన విషయాల్లో అలాంటి విషయాలు ఏదైనా ఉంటే ముందుకు కదిలే అవకాశాలు లాంటివి ఒకటి. వృత్తిపరమైన విషయాల్లో కొంత అభివృద్ధికరంగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, అంటే అధిక బాధ్యతలు, అనుకోని ఇబ్బందులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా చక్కగా లీడర్షిప్ క్వాలిటీస్తో వీళ్ళు అధిగమిస్తూ ముందుకు పెడతారు. కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి వృత్తిపరమైన అవకాశాలు దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశం, అంటే మీకు చాలా ముఖ్యులైన కుటుంబ సభ్యులకి దూర ప్రదేశాల్లో వృత్తిపరమైన విషయాల్లో ఒక ఇంటర్వ్యూ రావడం కానీ, దానికి సంబంధించి వృత్తికి అవకాశాలు రావడం కానీ ఈ రోజున జరగడం అనేది. అలాగే ఆదాయానికి సంబంధించిన విషయాలు కూడా, మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆదాయం ఆగినట్లయితే దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు?
కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఈ రోజున వాళ్ళు దైవ బలంతో కార్యక్రమాలని చక్కగా పూర్తి చేసుకోవడం, అలాగే ఆ విషయంలో ముఖ్యులు ఆత్మీయులు సహకరించడం, వీరు పెట్టుకున్న ప్రణాళికలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా దైవ భారంతో దైవ ఆరాధనలతో పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు లభించడం అనేది, విద్యార్థులకి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఒక మంచి అవకాశం లభించడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. దాంట్లో ఏంటంటే మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అది పత్రాలకు సంబంధించిన విషయం, అంటే ఏదైనా డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయం కానీ, ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో అయ్యే పరిచయాల విషయం కావచ్చు, అలాగే ఏదైనా పెట్టుబడులు పెడితే దాని మీద వస్తాయనుకున్న ఆదాయాల విషయంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలే ఉండేట్టుగా ఈ రోజున మనకి కనబడుతోంది. ముఖ్యంగా ఎవరి దగ్గరైనా మనం లోన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వారితో వీలైనంత సామరస్యంగా వ్యవహరించవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా ఐటీ సంబంధించిన వాళ్ళు కానీ, టెక్నికల్కి సంబంధించిన విషయాల వాళ్ళకి కానీ ఇవాళ ఏదైనా వాళ్ళ యొక్క అధికారులతో కానీ, వాళ్ళ యొక్క లీడర్స్తో కానీ ఏ రకమైన వాగ్వాదాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. ఇందులో ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు అన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో కూడా వీలైనంతవరకు అనుకూలత అనేది, ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో అన్నీ కూడా వీలైనంత వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు, వారి యొక్క అనుకోని పరిచయాలు, కళారంగంలో ఉండే స్త్రీలతో పరిచయాలు, వారితో పాటుగా ఏదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి ఆహ్వానాలు లాంటివి, అంటే మీకు ఏదైనా కుటుంబపరమైన ఆహ్వానాలు అందడం, ఇలాంటి వాటికి, అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్ లాంటి ప్రదేశానికి విశ్రాంతి కొరకు వెళ్ళడానికి ప్రణాళికలు తీసుకోవడం అనేవి, అలాగే ఆధ్యాత్మికమైన ఆలోచనలకి అధిక భాగం ప్రాధాన్యత ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో అంటే బాగున్నప్పటికీ కూడా వీలైనంత శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా స్థిరాస్తుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేసేందుకు అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార విస్తరణ కొరకు కానీ, లేకపోతే నూతన వృత్తి కొరకు కానీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలత ఉన్నప్పటికీ వీలైనంత వరకు అసంతృప్తిని అనేదాన్ని అధిగమించాలి. అంటే ప్రతి కార్యక్రమంలోనూ తెలియని అసంతృప్తి, మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. పోటీతత్వం అధికంగా ఉంటుంది, గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతుంది. అందరి మీద విజయం సాధించడానికి కష్టపడి విజయాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు ఇవన్నీ కలిపి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తండ్రితర బంధువులతో ఆలోచనలు చర్చలు అధికంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో సంప్రదించడం, లేకపోతే దూర ప్రదేశాల్లో సంతానానికి సంబంధించిన విద్యలు అంటే వారి యొక్క ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా సరే గుర్తింపు గౌరవం అనేది దూర ప్రదేశాల్లో అవకాశాలు లభించడం అనేది, దానికి సంబంధించిన విషయాల్లో తండ్రితో చర్చించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనసులోని కోరికలు తీరడం అనేది, అంటే ఇంతకాలం ఆగింది అవుతుందా లేదా అని చాలా కాలంగా ఆగిన విషయాల్లో కొన్ని కొత్త డెవలప్మెంట్స్ లాంటివి ఏర్పడడం అనేది,
ఆ విషయంలో ఉన్నత అధికారులు కానీ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ ఆకస్మికంగా సహకరించడం అనేది, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన పనులు సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనస్సు రాశి విషయం తీసుకున్నట్లయితే వీరికి నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి. వీరికి నూతన విషయాలు తెలుసుకోవడం అనేది, అలాగే గృహ వాహన సంబంధ విషయాలలో కొత్త ఆలోచనల కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేయడం, అంటే వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే కొనడం కానీ లేకపోతే వాటి మీద వెచ్చించడానికి కానీ అవకాశాలు. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ముందరే వెళ్ళి మనం బుక్ చేసుకోవడానికి ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నా, గృహాన్ని కొనుక్కుందన్నా కొంత పెట్టుబడి అనేది ముందు పెట్టడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన చర్చలు కానీ ప్రయత్నాలు కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా ఆకస్మికమైన చేంజెస్ ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిలో ఊహించని చేంజెస్, అది ప్లస్గానే అనుకోవచ్చు. ఆ రకమైన కొత్త బాధ్యతలు ఇలాంటి వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే దాంతోపాటుగా శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వారికి ఈ రోజున చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మిత్రుల సహకారం, ఊహించిన వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళిపోతారు. ప్రతి విషయంలోనూ చాలా దిగ్విజయంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క సామర్థ్యాలు అనేవి చక్కగా పెరుగుతాయి. దానికి దైవబలం కూడా తోడవుతుంది. దైవబలంతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే మాట్లాడేటప్పుడు వాదనలకే ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. ఖర్చుల విషయం నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అవసరం. ఇతరులతో అవమానాలకు గురి కాకుండా ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. తొందరపాటుగా మాట్లాడడం వల్ల కానీ లేకపోతే మీ మాటలు ఇతరులకి ఇంకో రకంగా ధ్వనించడం వల్ల కానీ అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ధనానికి, మాటలకి, కుటుంబానికి సంబంధించిన ప్రతి అంశాల్లోనూ జాగ్రత్తలు అవసరం. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున చాలా అంటే గర్వం అనడానికి లేదు, చాలా ప్రౌడ్గా డెసిషన్స్ తీసుకుంటారు. అంటే చాలా ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి కొన్ని మార్పులు, అంటే సంఘంలో పలుకుబడి, గుర్తింపు రావడం, దానివల్ల వీళ్ళ యొక్క స్టేటస్ పెరగడం లాగా కానీ లేకపోతే వీళ్ళకి గౌరవం, కీర్తి, పలుకుబడి పెరగడం, అలాగే సంతానం కూడా వీళ్ళకి సహకరించడం, దూర ప్రదేశాల్లో ఉండే సంతానం సహకరించడం, వాళ్ళ కోసం వీళ్ళు పెట్టుబడుల కోసం ఆలోచనలు చేయడం, నూతన వ్యక్తుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే చేసుకోగలిగే సులభతరమైన పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మామూలుగా ఎవరైనా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి వాడి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించడం, ఇష్టదైవం ముందు ఏదన్నా వాళ్ళ సమస్యను పెట్టుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. దానితో పాటుగా అవకాశం కనుకుంటే వాళ్ళు ఏమన్నా దత్త మందిరాలు దర్శించడం కానీ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జ్ఞానాన్ని అభివృద్ధి పెంచడానికి దత్తాత్రేయుడి యొక్క తోడ్పాటు అధికంగా ఉంటుంది. జ్ఞానం అనేది ఆలోచనలకి మూలం. ఆలోచనలు బాగున్నప్పుడే మనం సరైన డెసిషన్ తీసుకుంటాం. సో డెసిషన్ మేకింగ్ బాగుండాలనుకున్నా, మన ఆలోచనలు బాగుండి ముందుకెళ్ళాలన్నా జ్ఞానవంతమైన ఆలోచనలు రావాలి. కాబట్టి దానికి సంబంధించి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించినా లేకపోతే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించినా మంచిది. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా సామూహికంగా చెప్పినవి, అంటే కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కావు, అందరికీ కలిపి సామూహికంగా చెప్పినవి. ఎప్పుడు మనకి అన్వయించుకుంటామంటే మన యొక్క వ్యక్తిగత జాతకం, మనకి నడిచే దశలు, అంతర్దశలు ఇవన్నిటితో వీటిని కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న పరిహారాలు పాటించి వాటిని అధిగమిస్తాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది అందరినీ కలిపి ఉద్దేశించింది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ,
ఈనాటి నేటి వైశిష్ట్యం సెగ్మెంట్లో భాగంగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్న విషయం, నేటి యువత కానీ ఎవరైనా సరే కంపారిజన్ అనే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. అంటే అరే వాడు భలే ఇల్లు కట్టాడురా, నేను అలా కట్టలేకపోయాను, అరే వాళ్ళు భలే పెళ్లి చేశారు, మనం చేయలేకపోయాం. లేకపోతే ఉద్యోగంలో కూడా కంపారిజన్స్ ఉంటాయి. దానివల్ల ఈర్ష్య అసూయ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అంటే వాళ్ళ పీస్ వాళ్ళకు ఉండదు, మెంటల్ పీస్, ప్రశాంతత ఉండదు. ర్యాట్ రేస్లో పడిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీటన్నిటినీ అధిగమించాలి, హాయిగా ప్రశాంతంగా జీవితం ఉండాలి అంటే ఏం చెయ్యొచ్చమ్మా? ఓకే, తప్పకుండా చాలా మంచి విషయం అడిగావు. ఇది చాలా నిజమైన విషయం. అంటే ది కంపారిజన్ అనేది లేకుండా ప్రపంచంలో చాలా లేని వాళ్ళు అంటే చాలా విశేషమైన విషయం. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు అలా కంపేర్ చేసుకుంటూనే ఉంటారు, అది కరెక్టే ఆ విషయం. దీనికి సంబంధించి ఏంటి అంటే ఇది ఎందుకు ఇలాగ వస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలి, ఈ రెండు చాలా ముఖ్యం ఏ విషయాన్నైనా మనం మాట్లాడే ముందు. సాధారణంగా మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇంకో వ్యక్తితో తను కంపేర్ చేసుకొని తను లోగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే తను తక్కువగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళది ఉన్నదేదో మనకి లేదు అన్నది. దానికి కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో నెట్ అనేది చాలా అధికంగా, అంటే ఇంటర్నెట్, దాంట్లో అందరూ వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ పెట్టుకోవడాలు అవన్నీ చూసి వీళ్ళు అయ్యో మనం ఇంకా అలా లేమే, మనకు అది లేదే అనుకునే వాళ్ళు కొందరు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో వాళ్ళు ఎదుగుదల, ఈ కంపారిజన్ అనేది మంచిగా అయితే పర్వాలేదు. అంటే కొందరు ఆ కంపారిజన్లో మోటివేట్ అవుతారు. ఇప్పుడు అథ్లెటిక్స్, ఇప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఏంటి, అమ్మ వాళ్ళు రన్ చేశారు కదా, మనం కూడా ఇంతే, ఈ మీటర్లో మనం ఇంత పరిగెత్తాలి అని మంచి కోసం ఉపయోగించుకుంటే పర్వాలా, అది మంచి ఫలితాలే ఇస్తుంది. కంపారిజన్ ఎప్పుడు కూడా మంచి కూడా జరుగుతుంది మంచిగా ఉపయోగించుకుంటే. కానీ అలా ఉపయోగించుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దానివల్ల మనిషి చాలా డిటీరియేట్ అయిపోతాడు. మెంటల్ డిటీరియేషన్, ఫిజికల్ డిటీరియేషన్ కాదు, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల దేని మీద ధ్యాస ఉండదు, తెలియని బెంగ, నైరాస్యం అలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదైనా కొంతవరకు అతి సర్వత్రా అన్న సామెతలాగా కొంతవరకు కంపారిజను మంచికే దారితీసినా ఎక్కువ శాతం దాన్ని మంచిగా ఉపయోగించుకోవడం అనేది తగ్గిపోతుంది. మొట్టమొదటి చూస్తే అది చిన్నతనం నుంచే ప్రతి వ్యక్తిలోనూ కనబడుతుంది. అంటే స్కూల్ రోజుల్లో కానీ, లేకపోతే ఉద్యోగంలో కానీ, వివాహానంతరం కానీ, వృత్తిపరంగా కానీ ప్రతి చోట కంపారిజన్ వద్దన్నా, ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఇంకొకళ్ళైనా అదేంటి అని వీళ్ళని పోల్చి చెప్పడం బట్టి కూడా కంపారిజన్తో బాధపడే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు అది ఇంకా ఈ మీడియా డెవలప్ అయిన తర్వాత దాంట్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రతి విషయాన్ని అందులో పెడుతూ ఉంటారు. అంటే మేము ఇలా డెవలప్ అయ్యాం, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, జనరల్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అవి చూసినప్పుడు అరే మనం అలా ఉండలేకపోతున్నాం, అంటే వీళ్ళకి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు ప్రస్తుత పరిస్థితిలో, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల వీళ్ళు వెళ్ళలేకపోవచ్చు. కానీ అవి చూడంగానే వీళ్ళ మానసిక పరిస్థితి కొంత డౌన్ అవుతుంది. అందుకే రీసెర్చ్ దాంట్లో కూడా చాలామంది దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కువ టైము నెట్లో గడిపినప్పుడు, ఇలాంటివన్నీ చూసినప్పుడు, ఇతరుల యొక్క డెవలప్మెంట్స్ చూసినప్పుడు వ్యక్తి తెలియకుండానే మానసికంగా వాడు డౌన్ అయిపోతూ ఉంటాడు అన్నది కూడా దీంట్లో అంటారు. ఫస్ట్ పాయింట్, ఇతరులతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఫస్ట్ మనకి లేదు. కారణం ఏంటి, మనమే వాళ్ళతో కంపేర్ చేసుకున్నంత మాత్రాన మనం అవ్వం. కాబట్టి అసలు మనం ఎవరితో ఫైట్ చేయాలి అంటే మన బలహీనతలు ఏంటి, మన సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించగలం, మనం ఏం చేస్తే మనలో ఉండే చెడు లక్షణాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటితో ఫస్ట్ పాయింట్ మనం ఫైట్ చేసుకుంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలనే ఫస్ట్ చేయాలి ఏ వ్యక్తి అయినా సరే. అలా చేయకుండా ఇతరులతో కంపేర్ చేసుకుంటం వల్ల టైం వేస్టే తప్ప ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే ఎంత కంపేర్ చేసుకున్నా నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటావు తప్ప సమస్యకైతే పరిష్కారం లభించదు కదా. కాబట్టి నీకుండే సమస్య ఏంటి, నీ యొక్క స్థితి ఏంటి, నువ్వు ఎంతవరకు నీ బలహీనతలను అధిగమించగలవు అన్న విషయం మీద ఫస్ట్ మనం ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక నెక్స్ట్ ఏం చేయాలి, నీలో బెస్ట్ వర్షన్ నువ్వు చూపించడానికి ట్రై చేయాలి. అంటే నువ్వు ఏం చేస్తే ఇంకా నువ్వు ఉన్నదానికంటే బెటర్గా ఉంటావు, అంటే నీ యొక్క ఏ అవలక్షణాలని నువ్వు దాటితే నువ్వు బాగుంటుంది, ఏం కంపేర్ చేసుకోకుండా ఉంటే నువ్వు బాగుంటుంది అన్నవన్నీ నువ్వు చూపించుకోవడం మొదలుపెట్టిన తర్వాత తాత్కాలికంగా అలా చేయడం కష్టమే అయినా అవి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది, నేను బాగుండాలి, నేను ఆ వ్యక్తి కాదు, నేనే, నా పరిస్థితి ఇదే, నేను ఎంత శ్రమపడ్డా నేను నా బెస్ట్ వర్షన్ నేను చూపించుకోగలను
అన్న మానసిక పరిస్థితికి రావాలి. అంటే పోటీ లక్షణాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని డెవలప్ అయితే ఓకే, కానీ డిప్రెసివ్ థింకింగ్లోకి వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ అవతల వ్యక్తి మనం కాం, మనం అవతల వ్యక్తి కాం. కానీ మనకుండే ప్లస్ పాయింట్స్ మనకుంటాయి, అవతల వాళ్ళకుండే ప్లస్ పాయింట్స్ అవతల వాళ్ళకు ఉంటాయి. కానీ అవతల వాళ్ళ ప్లస్ పాయింట్సే మనం చూసి అవి మనకి లేవు అని మనం బాధపడే కన్నా మన ప్లస్ పాయింట్స్ని ఎంతవరకు బెస్ట్గా మనం తీసుకెళ్ళగలం అన్నది ఫస్ట్ చేయాలి. అంతేకాకుండా ఇంకొక పని ఇంకో రకంగా ఏంటి, ఇతరులని ఆ రకంగా మనం చూస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకు ఉంది, అయ్యో మనం ఇలా లేకపోయాం, వాళ్ళు అన్నిట్లోనూ అన్నీ సాధిస్తున్నారు, మనం ఇలా సాధించలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది అంటే అది ఈర్ష్యాసుల కిందకే వస్తుంది. అది కంపారిజన్ అన్న మాటని అంటాం, కానీ కంపారిజనే కాదు, మానసికంగా ఒక రకమైన అభద్రతా భావం ఈర్ష్యాసూయల కిందకే వస్తుంది. అలాంటి ఈర్ష్యాసూయల్ని మనం దాటడానికే ఫస్ట్ మనం ప్రయత్నం చేయకపోతే మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటివి దాటడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నంలో ఏం చేయాలి, ఇతరులలో డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు అన్నట్టుగాను పక్కన ఎవరో ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఇంకొకరికి ఏదో ఒక ఆశించిన దాంట్లో ఒక మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది, అలాంటివి మనం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనం ఈ ఈర్ష్యకి లోన్ కాకుండా దాన్ని అప్రిషియేట్ చేసే విధానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే అది మనకి వాళ్ళకు కూడా మంచిదే, అంటే మన అందరి యొక్క ఆరోగ్యాలకి మంచిదే. ఇతరులలో అభివృద్ధిని చూసి మనం జలసీ పడకుండా, కుళ్ళుకోకుండా, చక్కగా వాళ్ళు ఇలా అభివృద్ధి చెందారా, పోన్లే మంచిదే, వాళ్ళు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారా, మంచిదే, పోన్లే వాళ్ళ దేవుడు యొక్క కటాక్షం లభించింది అని మనస్ఫూర్తిగా మనం వాళ్ళ అప్రిషియేట్ చేస్తూ దాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. అంటే సంతోషాన్ని పొందాలి. సంతోషం పొందకుండా మనం వాళ్ళది చూసి ప్రతి నిమిషం మనం కుమిలిపోతుంటే వాళ్ళకు ఉన్నది పోదు, కానీ మనకి ఉండే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ డెవలప్మెంట్కి చేయవలసింది ఈ రకంగా ఇతరులను అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. రోజు నిద్రపోయి పొద్దున్న లేవంగానే ఫస్ట్ 2-3 మినిట్స్ బెడ్ మీద ఉన్నప్పుడే మనం అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళగా మనలో నెగిటివ్ థింకింగ్ తగ్గిపోతుంది, కంపారిజన్ ఉండదు, మనం ఎలా బెస్ట్ వెర్షన్ చూపించాలో అలా అవుతూ ఉంటాము. రాను అన్నీ మనం అలా అనుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఈర్ష్యకి చోటు ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇతరులను అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టామంటే ఆటోమేటిక్గా ఆ జలసీలోంచి తగ్గడం, మనం ఎలా డెవలప్ అవ్వాలో తెలియడం జరుగుతుంది. కాబట్టి కంపారిజన్కి ఇదే మందు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే కంపారిజన్ కాదు, మనతో మనమే పోటీ పడి బెటర్ వెర్షన్ తెచ్చుకున్నట్లయితే విజయం సాధించాలి. నైస్. అలానే ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.